హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కార్తీక మాసం చివరి 3 రోజుల గురించి ఒక అద్భుతమైన కథను, మహత్యాన్ని మరియు ఈ రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన పూజా విధానాలను తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంతా పవిత్రమే. కానీ చివరి 3 రోజులు భగవంతుడు స్వయంగా ఇచ్చిన వరప్రదమైన సమయమని శాస్త్రాలు చెబుతున్నాయి. అవిప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం ముగింపు ఎందుకు అంత ప్రత్యేకం? శాస్త్రాల్లో కార్తీక మాసాన్ని దీప సాన్నిధ్య మాసమని అంటారు. ఈ మాసం ప్రారంభం శివుడి ఆశీర్వాదంతో మొదలవుతుంది. ముగింపు విష్ణువు అనుగ్రహంతో పూర్తవుతుంది. ఈ చివరి 3 రోజులను త్రిదిన మహోత్సవం అని అంటారు. ఈ రోజుల్లో చేసిన పుణ్యం 100 రెట్లు వృద్ధి చెందుతుందని పద్మ పురాణంలో ఉంది. ఏ కథ వలన ఈ రోజులు ఇంత పవిత్రతమయ్యాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది శివ విష్ణు అనుబంధం గురించి ఉండే ఒక అద్భుతమైన కథ. దీపాల వల్ల ఉద్ధరించబడిన విష్ణు భక్తుడు తెలుసుకుందాం ఇప్పుడు. ఒకప్పుడు ఒక గ్రామంలో హరికృష్ణ అనే విష్ణు భక్తుడు ఉండేవాడండి. అతడు ఎంత పేదవాడైనా ప్రతిరోజు విష్ణు నామస్మరణ చేస్తూ జీవించేవాడు. కానీ కార్తీక మాసం వచ్చిందంటే అతడి భక్తి మరింత పెరిగేది. ఒక సంవత్సరం అతడు చాలా దరిద్రంలో ఉన్నాడు. దీపాల కోసం నూనె కొనడానికి కూడా డబ్బు లేదు. అతడు బాధపడుతూ చెప్పాడు, "ఓ విష్ణు, నీకు దీపాలు వెలిగించే శక్తి కూడా నాలో లేదు. నువ్వే ఏదైనా మార్గం చూపించవయ్యా" అని. అప్పుడే ఒక వృద్ధ మహిళ అతడికి కొంచెం నెయ్యి ఇచ్చింది. అతడు తన చిన్న ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించాడు. అది కార్తీక మాసం చివరి రోజు. అదే సమయంలో యమదూతలు ఆ గ్రామంలో మరణ సమయం ముగిసిన ఆత్మలను సేకరిస్తున్నారు. హరికృష్ణ వయసు కూడా పూర్తయింది. అతని ప్రాణాలు తీసేందుకు యమదూతలు వచ్చారు. కానీ అతడి ఇంటి ముందు వెలిగించిన దీపం అగ్ని వారిని ఆపేసింది. యమదూతలు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అక్కడికి నారద మహర్షి కూడా వచ్చారు. వారు దూతలతో ఇలా అన్నారు, "ఈ యొక్క కార్తీక దీపం శక్తి మీకు అడ్డుగా నిలుస్తుంది కదా. ఇది చివరి రోజు కార్తీక దీపం. ఈ దీపం వెలిగేంత వరకు కూడా ఈ భక్తుని ప్రాణాలు తీసుకోలేరు." దూతలు యముని వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పారు. యమధర్మరాజు అన్నారప్పుడు, కార్తీక మాసంలో చివరి రోజున వెలిగించిన దీపం శివ విష్ణువుల ఆశీర్వాదం పొందుతుంది. ఆ దీపం ఉన్నంత వరకు ఏదైనా చెడు మరణం, అనార్థం కూడా ఆ ఇంట్లోకి రావు. అలా హరికృష్ణ మరణయోగ దూరమైంది. దీపం ఆరిపోయినప్పటికే విష్ణువు ప్రత్యక్షమై భక్తుని కోరిన వరాన్ని ఇచ్చాడు. "నీవు జీవితాంతం దరిద్రాన్ని చూడకూడదు. నీ వంశంలో భక్తి తగ్గకూడదు." అదే రోజు నెయ్యిచ్చిన ఆ మహిళ లక్ష్మీదేవి రూపంలో ఉందని తెలుసుకున్నాడు. చూసారు కదండి, ఈ కార్తీక మాసం చివరి రోజుల్లో దీపం వెలిగించడం అతి పవిత్రమైన కర్మ. ఇది ఆయురారోగ్యాన్ని, భయరహిత్యాన్ని, కుటుంబ క్షేమాన్ని ఇస్తుంది. దీపం శివ విష్ణు ద్వయాశక్తుల ప్రతీక. అలాగే చివరి 3 రోజుల్లో చేయాల్సిన పూజల గురించి తెలుసుకున్నా. మొదటిది అత్యంత ముఖ్యమైనది దీపం. ఇంటి బయట పసుపు గీత గీసి అందులో ఒక దీపం పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఆ దీపాన్ని వెలిగించి అది పూర్తయ్యే వరకు ఆరనీయకూడదు. అది అష్టైశ్వర్యాలను ఇస్తుంది. రెండవది తులసి నామస్మరణ. తులసికి దీపం వెలిగించి 108 సార్లు ఓం నమో నారాయణాయ. ఇది పాపాలను దహనం చేస్తుంది. మూడవది రుద్రాభిషేకం లేదా సులభ శివ పూజ. శివుని పూజ కార్తీక ముగింపు రోజుల్లో అత్యంత శక్తివంతం. గోమయ దీపం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నాలుగవది దీపదానం. చిన్న చొప్పున నూనె లేదా నెయ్యి దానం చేసిన గొప్ప పుణ్యం వస్తుంది. ఇది కథలో ఉన్నట్టుగానే అనార్థాలను తొలగిస్తుంది. కార్తీక మాసం చివరి రోజు అత్యంత ప్రత్యేక ఫలితాన్నిస్తుందని పద్మపురాణం చెప్తుంది. మత్స్యంత దీపం 100 యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది. విష్ణు ధర్మ శాస్త్రం కూడా ఇలా చెప్తుంది. ఈ రోజు చేసిన పూజలు జన్మ జన్మల పాపాలకు అంతం అవుతాయి. అంటే ఇది పునర్జన్మాలకు కూడా ముక్తి ఇచ్చే రోజు అని అర్థం. చూసారు కదండి, ఈ కథ ద్వారా మనకి కార్తీక మాసంలో చివరి రోజు ఎంత పుణ్యఫలమైనదో తెలుస్తుంది. మనలో చాలా మంది కార్తీక మాసంలో మొదటి రోజు నుంచి చలికి లేవలేక పూజలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చివరి రోజు ఒక్క రోజు మాత్రం ఒక దీపం వెలిగించినంత మాత్రాన వాళ్ళ పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు కూడా ఆఖరి రోజు ఒక్కరోజు లేచి శివానుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ కథ మీకు నచ్చిందా? కార్తీక మాసం మన శరీరాన్ని, మనసును, మన కుటుంబాన్ని శుభ్రపరిచే పవిత్రమైన సమయం. ఈ చివరి 3 రోజులు కోల్పోవద్దు.
దీపం వెలిగించండి. శివ విష్ణుల ఆశీర్వాదం పొందండి. మరిన్ని ఇలాంటి సనాతన ధర్మ కథలు, పూజా మహత్యం తెలుసుకోవడానికి మన ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ.